నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ వినడానికి పేరు చాలా గొప్పగా ఉంది కదూ. కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన నిర్మాణాలు చేశామని పాలకులు ప్రగల్భాలు. కానీ ఒక్క చిన్న వర్షం పడితే చాలు ఆ మార్కెట్ కాస్త బురద చెరువుగా మారిపోతుంది. రైతులు పండించిన కూరగాయలకు ధర దేవుడెరుగు, కనీసం కూర్చొని అమ్ముకోవడానికి కూడా చోటు లేని దారుణమైన పరిస్థితి. ఇది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ దుస్థితి. కొనుగోలుదారులు మార్కెట్ లోపలికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఎక్కడ జారిపడి చేతులు కాళ్ళు విరగొట్టుకుంటారేమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సిన కర్మ వీరికెందుకు పట్టింది? భారీ ఎత్తున భవనాలు కట్టేశారు. మరి వర్షపు నీరు పోవడానికి డ్రైనేజ్ ఏది? ప్రజలు నడవడానికి పటిష్టమైన రోడ్లేవి? ఆ నిధులన్నీ ఏ కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్ళాయి? మార్కెట్ నిర్మాణంలో జరిగిన అసలు బురద రాజకీయం ఏంటి? ప్రతి వర్షాకాలం ఈ నరకం కనిపిస్తున్న సంబంధిత అధికారుల కళ్లకు గంతలు పడ్డాయా? పక్కనే ఉన్న BHL బుధవారం మార్కెట్ని ఒక్కసారి చూడండి. అక్కడ రైతులు ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో స్థానికులే చెబుతున్నారు. మరి అక్కడ సాధ్యమైన ఆ సౌకర్యాలు ఇక్కడ ఈ పటాన్చెరు వ్యవసాయ మార్కెట్లో ఎందుకు సాధ్యం కావడం లేదు? అంటే ఇక్కడ పాలకులకు చిత్తశుద్ధి లేదా, లేక ప్రజలంటే లెక్క లేదా? కనీస సౌకర్యాలు లేనప్పుడు ఇంత భారీ నిర్మాణాలు ఎవరి కోసం చేశారు? కేవలం కమిషన్ల కోసమేనా అన్న అనుమానాలు ఇప్పుడు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులు నిద్రలేవాలి. BHEL మార్కెట్ తరహాలో ఈ మార్కెట్ను ఎప్పుడు అభివృద్ధి చేస్తారో స్పష్టమైన సమాధానం చెప్పాలి. రైతులు ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు. ఈ బురద కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపకపోతే రాబోయే రోజుల్లో ఆ బురద అధికారులు మెడకే చుట్టుకోవడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.